రైట్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల వ్యవధి, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 14వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఆ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత సభ వాయిదా పడనుంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గత బడ్జెట్ కంటే దాదాపు 10% అధికంగా ఉండొచ్చని అంచనా. గత ఏడాది 2,91,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండొచ్చని సమాచారం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఆమోదం పొందిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2 ముఖ్యమైన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వీటిలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులున్నాయి. ఈ బిల్లులపై చర్చ జరిపి ఆమోదించనున్నారు. ఈ నెల 19 లేదా 20న 2025-26 బడ్జెట్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడతారు. మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్పై విభాగాల వారీగా చర్చ జరిగి ఆమోదించేందుకు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీనికి అనుగుణంగా ఈ నెల 27 లేదా 29 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటైంది. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ తమ వ్యూహాలతో సిద్ధమయ్యాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ప్రాధాన్యంగా తీసుకుంది. మన స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా గులాబీ పూల వర్షం కురిపిస్తూ ఆయనకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం లైవ్లో. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు బడ్జెట్ సమావేశాలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. వెళ్తారా వెళ్ళరా అనే మీమాంసకి పుల్ స్టాప్ పడినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ వస్తారు ఈసారి అసెంబ్లీ సమావేశాలకంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మరొక విషయాన్ని కూడా చెప్పారు, మీ స్థాయి వరకు నీ కేసీఆర్ రానవసరం లేదు, మీ ప్రశ్న నేను సమాధానం చెప్తాను, నేను వరకు సరిపోతుందని. మీమాంసలో కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకి వస్తారా రారా అనే విషయానికి సంబంధించి ఇంటి దగ్గర నుంచి అయితే కేసీఆర్ అసెంబ్లీకి అయితే స్టార్ట్ అయినటువంటి విజువల్స్ మనం ఐన్యూస్ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంటి వద్దకు చేరుకున్నారు. గులాబీ పూల వర్షం కురిపిస్తున్నారు. హారతలు ఇస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, గుమ్మడికాయలు కొడుతూ ఆయనకి పంపిస్తున్నటువంటి, అసెంబ్లీకి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. 6 గ్యారంటీలు, కృష్ణా జలాలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, కరువు పరిస్థితులు, సాగునీటి కొరత, రైతుల సమస్యలు వంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. బీజేపీ కూడా ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో తమ వ్యూహాలను అమలు చేయాలని భావిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి మరి కాసేపట్లో రాబోతున్నారు. గంట ముందే బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి చేరుకోనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామంటున్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో లేవనెత్తామంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామన్న కేసీఆర్ అప్పులపై ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెబుతున్నారు. రైతాంగ సమస్యలపై సభలో కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలకు పదును పెడుతోంది.
మరి కాసేపట్లోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాలకి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆల్రెడీ మనం చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరారు. బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. గంట ముందే ఎమ్మెల్యేలు కూడా అక్కడ రావాలని చెప్పినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యారు. సో ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు సమావేశాలు అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఆశ, మరి కాసేపట్లోనే 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు తొలి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రభుత్వం తను చెప్పాలనుకున్న ప్రాధాన్యాలన్నీ కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పిస్తుంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఆఖరి వరకు కూడా ఉంటాయని చెప్పేసి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత వెంటనే బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అసెంబ్లీ శాసనసభలో ఎన్ని రోజులు సమావేశం నిర్వహించాలి, శాసన మండలి ఎన్ని రోజులు నిర్వహించాలనేది కూడా డిసైడ్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి మీటింగ్ తర్వాత వెంటనే ప్రొసీడింగ్ కొనసాగుతుంది. మరోమారు ఈరోజు ప్రధానంగా ఈ సమావేశాలకు ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సమావేశాలకు హాజరవుతున్నారు. నిన్ననే బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించుకొని ఈసారి సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైన వైఖరితో వస్తుంది. ఒకవైపు 7.5 పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు ఎండగట్టాలని చెప్పి భావిస్తారు. మరోవైపు అధికార పక్షం కూడా అంతే స్థాయిలో ప్రతిపక్షాలపైన ఎదురుదాడి చేయడం కోసం సిద్ధమవుతుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు గవర్నర్ను అదేవిధంగా ఇటు స్పీకర్ అంతా కూడా గవర్నర్కి ఆహ్వానం పలుకుతారు. ఆ తర్వాత సంయుక్త సమావేశంలో పాల్గొని గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తన నందినగర్ నివాసం జూబ్లీహిల్స్ నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. నిన్న ఎల్పీ సమావేశంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రతిరోజు 10 గంటలకు అసెంబ్లీ ఉంటే 9:30 గంటలకల్లా ఎల్పీ కార్యాలయాల్లోకి వచ్చి అందరూ సిద్ధంగా ఉండాలి. ఎవరికి కేటాయించిన సబ్జెక్టులు వారు తరువుగా ప్రిపేర్ అయ్యి ప్రభుత్వం పైన ఒకవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా సిద్ధమై ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. దానికి తోడు మరోవైపు ప్రభుత్వం సంబంధించి ఈసారి పలు కీలక బిల్లులు కూడా రాబోతున్నాయి. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు రాబోతున్నాయి. వాటిపై విషయం కూడా ప్రభుత్వానికి సంబంధించి ఒకవైపు వాటికి మద్దతు ఇస్తూనే ప్రభుత్వ వైఖరిని లోపాలను ఎండగట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రం నెలకొన్నటువంటి వివిధ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో కూడా ఒకవైపు భారత రాష్ట్రంతో ఉంది. అంతే స్థాయిలో వైపు మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా తమకున్నటువంటి 8 మంది ఎమ్మెల్యేల ద్వారా వారు కూడా ఈసారి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కార్నర్ చేయడం కోసం సిద్ధమవుతూ ఉన్నారు. ఇటు మరోవైపు ఉన్నటువంటి ఒకవైపు ఇటు అధికార పార్టీ కూడా ఈసారి ప్రతిపక్షాల నుంచి ధీటుగా ఒకవైపు ఎదురుదాడి వస్తే ఖచ్చితంగా దాన్ని అంతే స్థాయిలో ఎదుర్కోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా కుదిరిచేంత ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు వారి శాఖలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు తరువుగా ప్రిపేర్ అయ్యి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా వారంతా కూడా అధికార పక్షం తరఫున ప్రతిపక్షాలని ఒకవైపు ధీటుగా ఎదుర్కోవడం కోసం సిద్ధమవుతూ ఉన్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు మరింత హాట్గా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే కేసీఆర్ ఈరోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా పాల్గొంటారు. రేపు గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి పాల్గొంటారో లేదా అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ తర్వాత బడ్జెట్ సమావేశం రోజు కూడా వస్తారని చెప్పేసి అంటున్నారు. ఈ కేసీఆర్ రాక సందర్భంగా ఒకవైపు ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు సరిగా రావట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన ఈసారి సమావేశాలకు వచ్చి ఆయన అనుభవం ద్వారా ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ ద్వారా ప్రభుత్వానికి తగిన సలహాలు సూచనలు అసెంబ్లీ వేదిక ద్వారా ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఒకవైపు కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నారు. ఆయన అసెంబ్లీలో ఒకవైపు ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూనే తన విధులు సరిగా నిర్వర్తించలేదని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ రాక కోసం ఎంతైతే కాంగ్రెస్ నుంచి ఒకవైపు డిమాండ్ వస్తుందో మరోవైపు ఆయన బీఆర్ఎస్ నుంచి రాక పట్ల కూడా అందరూ కూడా అంతే స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా అసెంబ్లీ చర్చల్లో పాల్గొంటే అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతాయి. ఖచ్చితంగా కేసీఆర్ తనకు అనుభవం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ విషయాల పట్ల ఆయన ఖచ్చితంగా ఎండగడతారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులో దివాలా తీసిన విధంగా ప్రయత్నం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు తిప్పికొట్టే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 1,50,000 కోట్ల అప్పులు చేశారని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆధారాలతో సహా సిద్ధమై ఉంది. ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే కేవలం ఒకటి తిట్ల ద్వారా కాదు, కేవలం స్పష్టమైన ఆధారాలతోనే గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, పాలనాపరంగా వైఫల్యాలు ఏమున్నాయి, ప్రజల్లో వీరు ఏం చెప్పి ఏం చేయలేకపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పని హామీలను కూడా అమలు చేసింది. రైతు బంధు లాంటి కీలకమైన స్కీమ్స్, ఎలక్షన్స్ హామీలో పెట్టని వాటిని కూడా అనేక హామీలను చెప్పకున్నప్పుడు కూడా అమలు చేసి ప్రజల క్షేమం కోసం పనిచేసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు కూడా అమలు చేయలేక గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధానాలపైన సాగుగా చూపి తప్పించుకోవాలని చూస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మొత్తానికి ఈసారి సమావేశాల్లో కొంత హాట్గా జరిగే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇవ్వడం కోసం ఆయన కూడా సిద్ధం
సిద్ధమై ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ కనుక ప్రభుత్వం అసెంబ్లీ చర్చల్లో కనుక ఆయన పాల్గొంటే మరింత హాట్ గా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఆశ.